అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఫుల్ మకానాతో మెంతుకూర రైస్ చేసుకుందాము. వాటికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాము రండి. ఫుల్ మకానా, మెంతుకూర, రైస్, ఆనియన్, టమాటో, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, నెయ్యి, సాల్ట్, కాజు, ఇలాచి, దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి, లవంగ, వాటర్. వీటితో మనము హెల్తీఫుల్ మెంతికూర ఫుల్ మకాని రైస్ చేసుకున్నాము. ఎలా వచ్చిద్దో చూద్దాము రండి. నెయ్యి ఎలా వేడెక్కింది నాన్న, దానిలో మనం లొంగ, చెక్క, ఇలాచి వేసాము. కాజు కూడా వేద్దాము. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం అలా వేగనిద్దాము. మనకు ఆనియన్ అలా బ్రౌన్ కలర్ వచ్చింది నాన్న. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనిద్దాము. అయితే మంచి వాసన, మంచి పేస్ట్ వస్తుంది. మంచిగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో మనము టమాటో యాడ్ చేద్దాము. టమాటో అలా ఎగుతుంది కదా, పుదీనా, కొత్తిమీర, పుదీనా ఈరోజు నైట్లో కొద్దిగానే వేయాలన్నా, ఆ కొద్దిగా వేసాను. ఇలా టమాటా కూడా వేగినాయి. ఇప్పుడు మనం దీనిలో ఏమేద్దాము, మెంతికూరని ఇలా పేస్ట్గా చేశాను నాన్న. ఇలా చేసి వేసుకుందాము. ఎందుకంటే మన ఇంట్లో మగవాళ్ళకి, పిల్లలకి, వాళ్ళకి అర్థం కాకుండా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మో మెంతికూర రైస్ అంట, అది ఎంత చేదుగా ఉంటుందో మేము తినము అని అంటారు. అందుకని చెప్పేసి ఇలా చేసి యూజ్ చేసుకున్నాం. చాలా టేస్ట్ వచ్చింది నాన్న. కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆ తర్వాత ఫుల్ మకానా వేద్దాం. ఇప్పుడు దీనిలో ఫుల్ మసాలా వేసుకుందాం. ఎంత హెల్తీఫుల్ రైస్ చూడండి. దీనిలో వేరే కర్రీ ఏం అవసరం లేదు నాన్న. రైటా అంటారు కదా, పెరుగు పచ్చడి, అది చేసుకున్నా చాలు, చక్కగా తినేయచ్చు. పిల్లలకి మనం పుదీనా రైస్ చేసాము అలా అని చెబితే తినరు. పుదీనా రైస్ అన్నా, మెంతికూర రైస్ అన్నా అది చేదుగుంటుందని అనుకుంటారు. ఇలా ఫుల్ మకానా రైస్ చేసారా రండి తిందామంటే కానీ వాళ్ళు పరిగెత్తుకుంటా డైనింగ్ టేబుల్ దగ్గరకు రారు. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లో మనము 1కి 2 కప్పులుగా వాటర్ తీసుకుందాము. ఇప్పుడు మనము దీనిలో వాటర్ యాడ్ చేద్దాము. 1 కప్పుకి 2 కప్పులుగా వాటర్ తీసుకోవాలి. అలా చూస్తున్నారు కదా ఎలా పచ్చగా ఉందో. మన హెల్త్కి కూడా అంత పచ్చదనాన్ని ఇచ్చింది.
దీనివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో మీకు మళ్ళీ చెబుతాను. ఫస్ట్ ఇప్పుడు ఇది మనం రైస్ కడిగి నానబెట్టాము. ఎసురు అలా మరుగుతుంది కదా, దీనిలో ఇప్పుడు మనము సాల్ట్ వేద్దాము. రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. రైస్ ఎంత పచ్చగా తెల్లగా ఎర్రగా ఎలా కనిపిస్తుందో చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత చక్కగా కనిపిస్తుందో. మన రైస్ ఎలా ఉడుకుతుందో చూద్దాము రండి. చక్కగా ఉడుకుతుంది కదా. రైస్లో వాటర్ అంతా అలా ఇంకిపోయింది నాన్న. ఇప్పుడు మనము దీనిలో కొత్తిమీర యాడ్ చేద్దాము. కొంచెంగా నెయ్యి కూడా వేద్దాము. దీనిలో కొంచెం ఒక కరివేపాకు కొమ్మ వేస్తే చక్కగా ఆ స్మెల్ అంతా పట్టేసింది. అలా వేద్దాము. చూస్తున్నారు కదా. ఇంకా దీన్ని సిమ్లో పెట్టేద్దాము. చూడండి, మన మెంతికూర ఫుల్ మకానా రైస్ రెడీ అయింది. ఎంత చక్కగా ముస్తాబయిందో చూడండి. దీనివల్ల ఎంతటి హెల్తీఫుల్ అయిన రైస్ తీసుకోవటం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటంటే, మనకు హెయిర్ గ్రోత్ చాలా చక్కగా ఉంటుంది. ఈ రోజుల్లో 20 సంవత్సరాలకి 21, 2 సంవత్సరాలకే బట్టతలకాయలు వస్తున్నాయి మగపిల్లలు కూడా. అలా రాకుండా మంచిగా హెయిర్ గ్రోత్గా ఉంటుంది. ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా రక్తహీనత లేకుండా ఉంటుంది. ఇవి పూల్ మకానా వచ్చేసి తామర పూలతో చేసిన గింజలు లాంటివి. అవి తినటం వల్ల B12 అనేది మనకు లోపం అనేది ఉండదు. ఇలాంటి రెసిపీలని మనం వారంలో ఒకసారన్నా ఇలాంటి రైస్గా తీసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉందో. మన హెల్త్ని కాపాడే దాన్ని మనం ఏమంటాము, హెల్త్ఫుల్ రైస్ అంటాము. అంతటి బిర్ది ఇవ్వాలి కదా వాటికి. చూడండి ఎంత చక్కగా ఉందో. అదే మనము మెంతికూర కట్ చేసేస్తే మెంతికూర కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మెంతికూర కొంచెం కూడా కనిపించటం లేదు. ఎంత చక్కగా ఎంత ఇదిగా ముస్తాబయిందో చూడండి. తిందాము రండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని మీరు ఇంతగా ముందడుగు వేయిస్తున్నందుకు నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెబుతున్నాను. చూసారా, ఈరోజు మా ఛానల్ 11,000కు సబ్స్క్రైబర్లు సంపాదించుకోండి. ఇవన్నీ మీ దీవెనలు, మీ ఆశీస్సులే. థ్యాంక్ ఫర్ వాచింగ్ నానా. అల్లా హాఫీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.